ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ 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 యోగి రామానంద గురుపాదుగా పూజయామి. లలితా త్రిశతి గురించిన వివరణ. ఈరోజు లలితా త్రిశతిలోని 8వ భాగం. ఇప్పటి వరకు అన్ని అక్షరాలు ఒకసారి వచ్చాయి. ఇకపై వచ్చే నామాల్లో ఈ అక్షరాలు రిపీట్ అవుతాయి. ఇప్పుడు ఒకసారి ప్రథమంగా వచ్చే అక్షరాల్లో క, ఏ, ఈ, ల, హ్రీం, హ తర్వాత వచ్చే అక్షరము స. క అనే అక్షరము కకార రూప అని, కకారార్థ అని, కకారిణి అని 3 సార్లు, లకార రూప అని, లకారాక్ష అని, ల అక్షరము 3 సార్లు, హ్రీంకార రూప అని, హ్రీకారిణి అని, హ్రీంకారమూర్తి అని, హ్రీం అక్షరం 3 మార్లు, హకార రూప అని, హకారార్థ అని, హ అక్షరం 3 మార్లు, సకార రూప, సకారాక్ష నామాలతో సా అక్షరం 2 మార్లు మొదలవుతాయి. కకారార్థ తర్వాత హకారార్థ అని, లకారాక్ష తర్వాత సకారాక్ష అని, కకారిణి తర్వాత లకారిణి అనే నామాలతో మొదలవుతాయి. క అక్షరము పరబ్రహ్మాన్ని, హ అక్షరం అయ్యని, సా అక్షరం అమ్మని సూచిస్తుంది. ఇలా కాతో మొదలైనది కాది విద్యను, హాతో మొదలైనది హాది విద్యను, సాతో మొదలైనది సాది విద్యను అని అర్థం చేసుకోవాలి. పంచదశి మంత్రంలోని ఈ సా అనే అక్షరానికి సంబంధించిన 20 నామాలను ఇప్పుడు చూద్దాం. ఈ సా అనే అక్షరంతో మొదలైన 20 నామాలు మూల స్తోత్రంలో 3 శ్లోకాలుగా ఉన్నాయి. అవి సకార రూప, సర్వజ్ఞ, సర్వేసి, సర్వమంగళ, సర్వకర్త్రి, సర్వభర్త్రి, సర్వహంత్రి, సనాతన, సర్వానవద్య, సర్వాంగసుందరి, సర్వసాక్షిణి, సర్వాత్మిక, సర్వసౌఖ్యదాత్రి, సర్వవిమోహిని, సర్వాధార, సర్వగత, సర్వావగుణవర్జిత, సర్వారుణ, సర్వమాత, సర్వభూషణభూషిత. ఈ సా అనే అక్షర రూపం సాక్షాత్తు అమ్మ రూపం. అందుకే సకార రూప అని అంటాం. అమ్మకు అన్నీ తెలుసు, అందుకే అమ్మ సర్వజ్ఞ అని అంటాం అమ్మని. అమ్మ అందరికీ ఈశ్వరి లేదా ఈసి, కాబట్టి అమ్మ సర్వేసి అవుతుంది. అమ్మ మనకు అన్ని వేళలా మంగళం అనే శుభాన్ని చేకూరుస్తుంది. అందుకే అమ్మ సర్వమంగళ. అన్నీ అమ్మే చేస్తుంది కాబట్టి సర్వకర్త్రి. ఇంకా అన్నింటినీ పాపము అమ్మే భరిస్తుంది, అందుకే అమ్మ సర్వభర్త్రి. ఇంకా అమ్మకి జన్మ లేదు, సృష్టికి పూర్వమే ఉంది, అందుకే అమ్మ సనాతన లేదా సనాతిని. అమ్మకు వంకలు పెట్టలేనట్లు ఉంటుంది, అందుకే అమ్మ సర్వానవద్య. అమ్మకంటే అందగత్త ఎవ్వరూ లేరు, అందుకే అమ్మ సర్వాంగ సుందరి అని పిలుచుకుంటాం. అమ్మ అన్నింటినీ గమనిస్తూ ఉంటుంది, ఏమీ అనదు. కానీ సమయం వచ్చినప్పుడు మాత్రం మనము చేసినవన్నీ కూడా చిట్టా విప్పుతుంది. అందుకే అమ్మ సర్వసాక్షిణి అవుతుంది. అమ్మ అందరిలో ఆత్మరూపంలో ఉంది, అందుకే సర్వాత్మిక అని అంటారు. అందరికీ సర్వ సౌఖ్యాలను ఇచ్చే అమ్మ సర్వసౌఖ్యదాత్రి అని పిలువబడుతుంది. అందరినీ మోహబంధం నుండి తప్పించే అమ్మ సర్వ విమోహిని అంటారు. అందరికీ ఆధారమైన అమ్మ సర్వాధార అవుతుంది కదా. అన్నీ అవగతం చేసుకున్న అమ్మ సర్వగత. అమ్మ మనకు ఉన్న అన్ని అవగుణాలను వదిలించే అమ్మని సర్వావగుణవర్జిత అని అంటాం. అమ్మ అంతా అరుణవర్ణంతో ఉంటుంది, అందుకే అమ్మని సర్వారుణ అని పిలుచుకుంటాం. అమ్మ అందరికీ అమ్మ సర్వమాత అని అంటాం. అమ్మ అన్ని ఆభరణాలతో వెలిగిపోతూ ఉంటుంది ఎప్పుడు కూడా, అందుకే అమ్మని సర్వభూషణ భూషిత అని అంటాం. ఇప్పుడు లలితా త్రిశతిలో 9వ భాగంలో వచ్చే అక్షరాలన్నమాట. పంచదశి మంత్రంలోని క అనే అక్షరానికి సంబంధించిన 20 నామాలను ఇప్పుడు చూద్దాం. ఈ క అనే అక్షరంతో మొదలైన 20 నామాలు మూల స్తోత్రంలో 4 శ్లోకాలుగా ఉన్నాయి ఇక్కడ. అవి ఏంటివి అంటే కకారార్థ, కాలహంత్రి, కామేసి, కామితార్థద,
కామ సంజీవని కళ్యా కఠినస్తన మండల కరభోరు కళానాథముఖి కచచిదాంబుదా కటాక్షస్యంది కరుణ కపాలి ప్రాణనాయిక కారుణ్య విగ్రహ కాంత కాంతిధూత జపావళి కళాలాప కంబుకంఠి కరనిర్జిత పల్లవ కల్పవల్లి సమభుజ కస్తూరి తిలకాంచిత హకారార్థ హంసగతి హాటకాభరణోజ్వల. ఈ నామాలన్నీ ఉన్నాయి. కకారం అంటే శుద్ధ బ్రహ్మము అని అర్థం. కం అనేది పరబ్రహ్మాన్ని సూచించే బీజం. అందుకే కకారార్థ అని అమ్మని పిలుస్తామన్నమాట. జరిగిన కాలాన్ని, జరుగుతున్న కాలాన్ని, జరగబోయే కాలాన్ని కూడా నాశనం చేసే అమ్మని కాలహంత్రి అని అంటారు. కామేశ్వరుని ఈశునిగా, ప్రభువుగా ఉన్న అమ్మ కామేశి అవుతుంది. కోరిన కోరికలు లేదా కామితములు ప్రసాదించే అమ్మని కామితార్థద అని పిలుచుకుంటాం. శివుని కోపాగ్నికి భస్మమైన మన్మధుని అంటే కాముని తిరిగి బ్రతికించిన అమ్మని కామ సంజీవిని అని అంటారు. ధ్యానం చేసేందుకు వీలైన విగ్రహము అమ్మది. అందుకే అమ్మని కళ్య అని పిలుస్తారు. మాతృ ప్రేమకు ప్రతిరూపాలైన అమ్మ స్తనమండలమును వర్ణించే నామమే కఠిన స్తనమండల. ఏనుగు తొండాల్లాంటి తొడలు కల అమ్మని కరభోరుహు అని పిలుచుకుంటారు. చతుష్షష్టి కళలు అమ్మ ముఖంలో నెలకొని ఉంటాయి కాబట్టి అమ్మ ముఖముని కళానాథముఖి అని పిలుస్తారు. కారు మబ్బుల కన్నా అమ్మ కురులు చాలా నల్లగా ఉన్నాయి. అందుకే ఆ కురులని కచచిదాంబుజ అని అంటారు. భక్తులని కాపాడాలనే ప్రేమతో అమ్మ కన్నులు కరుణని స్రవిస్తాయి. అందుకే అవి కటాక్షస్యంది కరుణా కిరణాలు అని అంటారు. కపాలమును ఎవరి చేతుల్లో ఉందో ఆయన కాపాలి. అట్టి కాపాలికి ప్రాణములకు నాయకురాల్లాంటిది అమ్మ. కాబట్టి అమ్మని కపాలి ప్రాణనాయిక అని అంటారు. కారుణ్యాన్ని విగ్రహంగా భావిస్తే అది అమ్మ రూపమే. కాబట్టి అమ్మది కారుణ్య విగ్రహ అని భావిస్తాం. మనోహరమైన వాటిని ప్రసాదించే అమ్మని కాంత అని పిలుస్తారు. కాంతి అంటే ప్రకాశం. కాంతి ప్రకాశాలు ఒక జపమాలలాగా ఉందట అమ్మ శరీరం. అందుకే అమ్మది కాంతి ధూత జపావళి అనే శరీరం అంటారు. చతుష్షష్టి కళల రూపమైన అమ్మను కళాలాప అంటాం. శంఖం మెడ ఉన్న అమ్మని కంబుకంఠి అని అంటారు. అమ్మ అరిచేతులు చిగురుటాకులాగా కోమలంగా ఎర్రని రంగుతో ప్రకాశిస్తున్నాయి. అందుకే అమ్మని కరనిర్జిత పల్లవ అని అంటారు. తర్వాత అమ్మ 4 భుజాలు కల్పవల్లులు. ఇలాంటి నామముతో అమ్మని ఎక్కడా సంబోధించలేదు. 4 సమమైన అమ్మ భుజాలు భక్తుల కోరికలు తీర్చే కల్పవల్లులన్నమాట. అలాంటి భుజాలు ఉన్న అమ్మని కల్పవల్లి సమభుజ అని అంటాం. కస్తూరి తిలకంతో అమ్మ ఒప్పారుతోంది. ముఖచంద్ర కలంకాభ మృగనాభి విశేషక అన్న లలితా సహస్రనామంలోని ఈ నామము ఉంది అన్నమాట. కస్తూరి తిలకం అద్దుకున్న అమ్మని కస్తూరి తిలకాంచిత అని అంటాం. రేపు ఇంకొన్ని బీజాక్షరాలతో మళ్ళీ కలుసుకుందాం. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః.